ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. టాంటడాన్ టాంటడాన్ ఠాన్. చూడు చూడు, ఏంటిది ఇలా వచ్చావేంటి, ఒకటే రాస్తున్నావేంటి అనుకుంటున్నారా? చూడండి ఫ్రెండ్స్, దేవుని 1000 నామములు స్టార్ట్ చేశాను. ఎందుకంటే మనము చదువు విషయానికి వస్తే పేజీలు పేజీలు గంటల తరబడి ఒక్కటే బుక్స్ ముందేసుకొని అదేంటి ఆధార్ బుక్, ఈ ఆధార్ బుక్, వాళ్ళది వీళ్ళ రచయితలది మంచి మంచి వాళ్ళది ఎన్నుకొని ఎన్నుకొని పడి పడి చదివి మార్కులు తెచ్చుకోవాలనుకుంటాం. మరి దీన్నెవరు, మరి ఇది కూడా చదవాలి కదా మనము. అందుకోసమే నా మీద నాకే ఒక్కొక్కసారి అనిపించి, అవును అంటే అప్పుడు నేను కంఠస్థ వాక్యాలు అవి ఇవి చదివేది, ఇది రాయాలని నాలో పడ్డది అంతే. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇగో యూట్యూబ్లో చూసుకుంటా అది వినుకుంటా టకా 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 రాశాను. రైటింగ్ జర చూడబాకండి, ఎందుకంటే స్పీడ్గా దంచుకుంటూ దంచుకుంటూ రాశాను. ఇక అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ పోతాయి. ఇగో చూడండి, ఎందుకంటే అక్కడ కొన్ని కొన్ని అర్థం కావట్లేదు, అయినా అర్థం కాకుండా నేను ఇలాగైనా అర్థం చేసుకొని ఇలా రాసాను. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఇంతకుముందే స్టార్ట్ చేసా ఈవినింగ్. ఇగో చూడండి, ఇక మనం ఎంత స్పీడ్గా రాస్తాం కదా, ఇక స్పీడ్గా రైటింగ్ ఎటుపోయినా పర్లేదు. అప్పుడు ఎగ్జామ్స్లలో కూడా 32 పేజీలు బుక్లెట్ నింపి అన్నీ రాసినాక కూడా మిగిలితే ఎక్స్ట్రా అని పెట్టేసి మిగతా అన్నీ రాసేసి ఆఖరికి ది ఎండ్ అని పెట్టేది. మరి గన్ని పేజీలు నింపిన నేను దీన్ని ఎందుకు రాయకూడదు? మరి కరెక్ట్ 1000 నామములని 1000 అనేది రాకపోవచ్చు, ఎందుకంటే కొన్ని అక్కడ నెంబర్స్ ఇవ్వలేదు యూట్యూబ్లో. ఆ 1000 అనేది రాదు కావచ్చు, ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఏంటిదంటే నేను కంటిన్యూషన్ ఒక నామముకు దాని పక్కన ఇంకొక నామం కూడా కంటిన్యూ చేసేసా. దాన్ని మీరు కొంచెం అడ్జస్ట్ కాండి. ఇక రైటింగ్ని చూసి ఇలా ఉందేంది కోడిగీతలు గీకినట్టు అలా అనబాకండి. నేను స్పీడ్గా వినుకుంటూ రాయడం అంటే అది ఎంత స్పీడ్గా ఉంటుంది. ఇలా వినాలి, రాయాలి. అందులో ఉడకపోతే ఎంత వేడిగా ఉంటుంది తెలుసా, ఇంట్లో ఫ్యాన్ ఎట్లా తిరుగుతుంది తెలుసా ఫ్రెండ్స్, ఇట్లా టింగ్ రెక్కలు కనబడతాయి. ఇక నేను ఇట్లా రాస్తుంటే నాకు చెమటలు ఇట్లా పోతున్నాయి. మళ్ళీ స్నానం చేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే అర్థం చేసుకోండి. మరి ఎందుకు ఇదంతా చెప్తున్నావేంది అని అనుకుంటున్నా, సోది అనుకోబాకండి. ఎందుకంటే మనం ఎందుకు రాయకూడదు అనేసి ఇప్పుడు నేను ఇలా రాస్తున్నాను. మీరు కూడా ఇలా మీరు రాసి మీ పిల్లలతో ఇలా రాపించండి, ఇలా నేర్పించండి అనేసి మీకు చెప్పే అంతటి దాన్ని నేను కాకపోవచ్చు, కానీ నేను పాటిస్తున్నా కదా. అప్పుడు కూడా జీసస్ 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 అని రాసేది. ఇప్పుడు అట్లా అలవాటు ఇది కూడా రాయాలనుకుంటున్నా. ఇక రాయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎన్ని పేజీలు ఇచ్చినా ఇక ఎగ్జామ్స్లలో 32 పేజీల బుక్లెటే నింపి వచ్చేదంటేనే మీరు అర్థం చేసుకోండి. ఇక నాకు రాయాలనిపించింది. మరి ఈ వీడియోని కొంతమందికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. చివరి వరకు చూడండి, నెగ్లెక్ట్ చేయకండి, కొంతమందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?